అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సులూరుపేట నియోజకవర్గం. మద్యం స్కామ్ లో అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈరోజు వాళ్ళ తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలు ముందర పడిగాపులు కాస్తా ఉన్నాడు. ఏమయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ కొడుకు మీ కుమారుడు మద్యం స్కామ్ చేస్తూ ఉన్నప్పుడే నువ్వు హెచ్చరించుండాల్సింది. ఒరే నాయనా, ప్రభుత్వం మారుతుందేమో, మనకి ఇబ్బంది పడతామేమో, మనకెందుకు ఈ స్కామ్లన్నీ కూడా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్పి ఉంటే ఈ రోజు నువ్వు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని 35 నుంచి 40 వేల మందిని ప్రజల్ని చంపేశాడు. అదేవిధంగా ఎంతో మంది తాలుబుట్టుల్ని తెంపాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నో కుటుంబాలు మద్యం వల్ల రోడ్డు మీద పడ్డాయి, ఎన్నో కుటుంబాలు చెదిరిపోయినాయి, ఎన్నో కుటుంబాలు బిడ్డలు అనాథలైపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతా ఇంత పాపం మూట కట్టుకోలేదు. మద్యం స్కామ్ అంటే ఒక్కొక్కరికి లివర్లు చెడిపోయిండాయి. అన్యాయంగా అమానుష్యంగా నెలల్లోనే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి పాపం అనేది ఊరికే వదలదు. తరతరాల పాపం నువ్వు చేసింది. ఈరోజు ఏమైపోయింది? మద్యం కుంభకోణం కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అరెస్ట్ చేయడం తప్పదు. అవసరమైతే రేపో మాపో ఈ వారంలోనే రేపు వారంలోనే తాడేపల్లి ప్యాలెస్ లో కూడా సిట్ అధికారులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా తప్పదు. రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన ఈ మద్యం లిక్కర్ స్కామ్ అనేది రాష్ట్రంలో ఎంతో మంది అనాథులైపోయారు. ఎన్నో వేల వందల కోట్ల రూపాయలు దాచుకొని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో పెట్టుకున్నాడు. అయినా కానీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పరిమితం చేశారు. 2029లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వైఎస్ఆర్సీపీ పార్టీని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నీ తల్ల కిందులు తపస్సు చేసినా కానీ ఈ రాష్ట్రానికి మరొకసారి నువ్వు ముఖ్యమంత్రి కాలేవు జగన్మోహన్ రెడ్డి.